శ్రీగణేశాయ నమః. మాలాం కుండీం తడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయన్నమామ్యహం. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. మానవుడికి విశ్వాసం ఉండాలి. వేద ప్రమాణముగా మన గురువులు చెప్పిన ప్రకారంగా దాన్ని ఆచరించాలి. అటువంటి విశ్వాసం మనకు ఉన్నది కాబట్టి నాటికి నేటికి ఏనాటికైనా వైదికమైన కార్యక్రమాలు ఉగాది జరుపుకుంటూ ఉంటాం. ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు గ్రహణాలు వస్తాయి, ఎప్పుడు మూఢాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్య చక్రంలో ఉంటుంది. 4 వేదములు నారాయణ అనేటువంటి నామం, అవి మనకి ఛందోబద్ధంగా ఉంటాయి. ఈ యొక్క వేదములకి అంగాలు ఎన్ని అంటే 6 షడంగములు. దానిలో జ్యోతిష్య శాస్త్రం ఒకటి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎన్ని అంటే 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో రాహువు కేతువు 2. మనకి భాగవతంలో క్షీరసాగర మథనం ఒక ఘట్టం ఉంటుంది. దానిలో చెప్పబడి ఉన్నది ఏమిటి అంటే, పాలా సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే సర్పరాజుని మధిస్తగా చిలకగా ప్రారంభంలో హాలాహలం వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది. మధ్యలో అనేక మంది దేవతలు వచ్చారు. అమృతం వచ్చిన తర్వాత దేవతలకి రాక్షసులకి పంచిపెట్టాలనుకున్నారు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో ఉన్న సమయంలో రాక్షసులు ఈ రాహు అనేటువంటి అతను అనుకున్నాడు, మాకు ఎవరికి దానవులు అంటే రాక్షసులు, మాకు ఈ అమృతాన్ని ఇవ్వట్లేదు, అంతా దేవతలకే ఇస్తున్నారు, కుత్సితమైన బుద్ధి కలిగింది, నేను దేవతా వేషం వేసుకోవాలనుకున్నాడు. అలా దేవతా రూపంతో దేవతలు కూర్చున్న వరుసలో కూర్చున్నాడు. మోహిని దేవత అమ్మవారు విష్ణుమూర్తి మోహిని రూపంలో అమృతాన్ని ఇస్తున్నారు. ఈ రాహువు కాస్తంత తీర్థాన్ని అమృతాన్ని త్రాగాడు. కంఠంలోకి వస్తున్నటువంటి సమయంలో సూర్యచంద్రుడు విష్ణుమూర్తికి చెప్పారు, సుదర్శన చక్రంతో శిరస్సు ఖండింపబడింది. అమృతాన్ని త్రాగటానికి వెళ్ళిన వారు ఒకరు ఈ యొక్క రాహువే. ఈ అమృతాన్ని స్వీకరిస్తున్న సమయంలో సూర్యచంద్రులు చెప్పిన మాత్రమునే సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి వదిలిపెట్టినప్పుడు శిరస్సు వేరు మొండం వేరైంది. అప్పటి నుంచి రాహువు కేతువు అనేటువంటి వారు మాకు శరీరాన్ని ఇబ్బంది పెట్టించారు, మాకు అమృతం స్వీకరించకుండా చేశారు. ఎవరు చేశారు? ఈ రాహు అనుకుంటున్నాడు. సూర్యుడు చంద్రుడు చేశారు. కాబట్టి వాళ్ళని గ్రహణంలాగా పట్టుకోవాలి. గ్రాహ్యతే ఇది గ్రహం. గ్రహణం అంటే ఏం లే, పట్టుకోవటమే అన్నమాట. ఆ సూర్యుడు చంద్రుడు ఈ యొక్క భూమి రాహువు కేతు ఈ వరుస క్రమంలో వచ్చినప్పుడు ఖగోళ శాస్త్రంలో మనకి గ్రహణాలుగా ఒక కథారూపంలో భాగవతంలో చెప్పబడి ఉన్నదన్నమాట. ఇటువంటి రాహుకేతువులు సూర్యచంద్రుల్ని పట్టుకునే సమయంలో ఆ 2 గంటలో 3 గంటలో ఎంతుంటే అంత సమయంలో చక్కగా పట్టు స్నానం అని, గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయాలి, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలి, మధ్యలో దేవతా స్మరణ చేయాలి, జపం చేసుకోవాలి. మననాతు త్రాయతే ఇది మంత్ర. ఈ విధంగా మనకి దేవాలయాలు కూడా తలుపులు తెరవమని ఉన్నది కొన్ని ఆగమ శాస్త్రాలలో. ఆచారంగా మూసేస్తూ ఉన్నారు. ఒక కాళహస్తియా ప్రాంతంలోనే దేవాలయాలు తలుపులు తెరుస్తారు. భక్తుల కోసం పూజలు చేయకూడదు. ఆ సన్నివేశంలో మనం చూడండి, మన ఇంట్లో సంపెంగ చెట్టు వేసుకుంటే ఆ వాసన మనకేనా, పక్కవాడికి వస్తుంది. అదేవిధంగా అత్తరు అమ్మేటువంటి షాపుకు వెళ్ళినప్పుడు మనం కొనకపోయినా ఆ వాసన మనం ఎలా అయితే పీలుస్తామో, ఆ సువాసన ఎలా అయితే పీలుస్తామో, ఆ విధంగానే ఒక దేవాలయంలో శివలింగానికి గ్రహణ సమయంలో అభిషేచనం చేస్తే ఆ ఊరు దేశం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. ప్రస్తుత కాలమానంలో గ్రహాలు మానవుల్ని పట్టుకుంటూ ఉంటాయి. కృతయుగంలో సూర్యుడు గ్రహరాటు అంటే రాజు అన్నమాట. మంత్రిగారు ఎవరు అంటే బృహస్పతి. త్రేతాయుగానికి వచ్చినప్పుడు కుజుడు రాజయ్యాడు, శుక్రుడేమో మంత్రయ్యాడు. ద్వాపర యుగానికి వచ్చినప్పుడు చంద్రుడు రాజయ్యాడు, బుధుడు మంత్రి అయ్యాడు. ఈ కలియుగంలో శని రాజు, రాహుకేతువులు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు,
సుకర్మము చేయజాలరి కలియుగమునందు మానవులు. కలియుగంలో వేల సంవత్సరాలు జీవించలేరు, అనారోగ్యం ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం రావాలి అంటే రామాయణ భారత భాగవతాలు చదవటం, కనీసం ఈ యొక్క గ్రహణ సమయాలలో అయినా పట్టు స్నానం విడుపు స్నానం చేసినట్లయితే ఆ సన్నివేశంలో జపం చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. మనకి ఒక ఆవు నడుచుకుంటూ వెళ్తోంది, ఒక బురదలో ఒక పాదం పెట్టింది, ముందుకు వెళ్ళింది. ఆ పాదం పెట్టినటువంటి బురదలో పెట్టిన పాదం ఉంది కదా, అది ఎండిన తర్వాత వర్షం వచ్చినప్పుడు దానిలో ఎంత ఉంటాయి నీళ్లు? కొంచెమే ఉంటాయి. అది కూడా ఈ గ్రహణ సమయంలో పవిత్రమైనటువంటి గంగా నదితో సమానం అన్నారు. అనగా గ్రహణ సమయంలో ఏ ఇంకుడు గుంటలైనా చిన్న కుంటలో నీళ్లున్నా గంగాతో సమానం అన్నమాట. అదేవిధంగా భూమి ఎంత విశాలంగా ఉంటుంది, మనం భూదానం చేయగలమా? ఈ గ్రహణ సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడికి కాస్తంత ఈ దోష పరిహారంగా బియ్యము కానీ, చంద్రబింబము కానీ, అదేవిధంగా నాగపడిగా ఇవన్నీ కూడా దానం చేయాలి. పూర్వభాద్ర నక్షత్రంలో పడుతోంది గ్రహణం. భాద్రపద మాసం పౌర్ణమి నాడు 7వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరంలో రాత్రిపూట 9:30 నుంచి మొదలవుతోంది. 9:36 ఆ ప్రాంతం నుంచి 3:30 గంటల దాకా ఉంటుంది. 1 చిల్లర. ఆ సన్నివేశాలలో స్నానం చేయటం, జపం చేసుకోవటం. ఒకవేళ ఆ రోజు రాత్రిపూట కుదరకపోతే మర్నాడు పొద్దున పూట అయినా సరే చక్కగా స్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసుకొని దీపారాధన చేసి దేవాలయానికి వెళ్ళి స్వయం పాకము హితోక్తిగా ఇచ్చినట్లయితే ఈ యొక్క గ్రహణ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవది, ఈ యొక్క గ్రహణాల్లో మనకి పూర్వమే చెప్పారు. ఏమని? భాగవతంలో ఉంది, పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెకేండ్లు పోరాడి సంశిథిలంబై తన లావు వైరి బలము చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాల రాతంచు అవ్యధమై ఇట్లు పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. పూర్వజ్ఞానం ఉన్నది కాబట్టి గజేంద్రుడికి నన్ను పట్టుకున్నది మొసలి, అంటే పట్టుకునేదాన్ని గ్రహము అంటాం, ముసలి కూడా గ్రహం అంటాం. ఆ విధంగా నన్ను పట్టుకున్నది, నేను విడిపించుకోలేకపోతున్నా. ఎవరి వలన నేను రక్షింపబడతాను? భగవంతుడి యొక్క అనుగ్రహంతో నేను బయటపడతాను, రక్షించుకోగలను అని భగవంతుడికి నమస్కారం చేస్తుంది. ఆ విధంగానే 9 గ్రహాలు మనలో లిక్విడ్స్ రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఈ ద్రవ పదార్థంతో తిరుగుతూ ఉన్న సమయంలో 2 నిమిషాలు బాగుంటాం, 3వ నిమిషం ఆదుర్దాగా ఉంటాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే గ్రహాల ప్రభావము. 9 గ్రహాలు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, శంకుస్థాపన చేసిన, గృహప్రవేశం చేసిన, షష్ఠి పూర్తి చేసిన, 90వ సంవత్సరం 100వ సంవత్సరం చండీ హోమాలు చేసినా సరే నవగ్రహాలని ఆరాధించాలి. ఎందుకని అంటే గ్రహాలు పట్టుకుంటూ ఉంటాయి. అది దోషాన్ని మనం తొలగింపజేసుకోవాలి. మానసిక, శారీరక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కనుక ఈ గ్రహణ సమయాలలో ఈ యొక్క గ్రహాలకి జపం చేసుకున్నట్లయితే, దానం చేసుకున్నట్లయితే సకల దోషాలు తొలగింపజేసుకునే అవకాశం ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు.